అందరికి తెచ్చుకోండి. థమ్సప్పా? థమ్సప్ కావాలా తాత? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీకు సర్ప్రైజ్ అనమాట. మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఎప్పటించో పోవాలని అనుకుంటున్నాను, కుదరలేదు. నేను ఇంచుమించు పోయి 1 సంవత్సరం అవుతుంది. వారి నుంచి అడుగుతా ఉంటే వారం నుంచి ఈరోజు కుదిరింది. మధ్యాహ్నం పూట కుదిరింది, ఎండ మీద వెళ్తా ఉన్నాము. అది కూడా సాయి రోడ్డును పోతే లేట్ అవ్వద్దని అడ్ రోడ్డును తీసుకెళ్తున్నాడు మా ఆయన. చూపిస్తాను మీకు ఎలా ఉందో. అంతా తుమ్మ చెట్లు, ఇటుక తయారు చేస్తారు కదా, అవి కోస్తున్నారన్నమాట ఈ రూట్న. అవి చూపిస్తాను మీకు, చూడండి. ఇలా చెప్పాను కదా సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ అంటే ఏం లేదు, మా అమ్మమ్మ కాడికైతే వెళ్తున్నాను. నేను వెళ్ళి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి అసలు పోనే లేదు. మొన్న అయితే రీసెంట్గా అయితే వెళ్ళాను, నెల కింద వేరే దగ్గరికి వెళ్ళాను. అక్కడే కానీ కుదరలేదు పోయి చూసి వచ్చేదానికి. వచ్చేసాను. అందుకని ఇప్పుడు ఆమె కోసంగా పోతున్నాను తీసుకొని. గుంటలు, బట్టీలు, మట్టి, వస్తారనమాట. అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ రూట్. దగ్గరకైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఊర్లోకైతే దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఊర్లోకైతే ఎంట్రీ అయిపోతున్నాం. బ్రిడ్జి మీదకి వచ్చాం. బ్రిడ్జి దాటితే ఊరే వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి అంతా ఊరేను. చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉందో. ఇక్కడంతా నుంచి బాగా అక్కడ దాకింటి వరకు ఊరేను. వచ్చేసాం దగ్గరికి. చేసాం దగ్గరికి. ఇంటికి వేస్తున్నాం. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మామూలుగా సాయి రోడ్డున వచ్చి ఉంటే పళ్ళు తీసుకొచ్చేదాన్ని. ఇక్కడ అడ్డ రోడ్డున వచ్చాం కాబట్టి ఏమీ దొరకలేదు. సెంటర్కి వచ్చిన తర్వాత ఆడ అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకున్నాను. తీసుకుని లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూపించలేదు నాకు. చూడండి ఎలా ఉందో ఇల్లు. లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్, చూపిస్తాను. మా అమ్మమ్మ కాడికైతే వచ్చేసాను. చూసారా, పనుక ఉంది ఇంట్లో. వాళ్ళ ఇల్లు అన్నమాట. మా మామయ్య వాళ్ళ కాడే ఉంటుంది. మా మామయ్య ఇల్లు అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. చూడండి
మొత్తం ఇలా ఉంటుందన్నమాట. మామూలుగా క్వార్టర్స్ అయితే ఉంది, అది పగిలిపోయిందన్నమాట. అందుకని దాంట్లో ఉన్నారు. పక్కన పూరు గుడిసేసుకొని ఆ ఇంట్లో ఉన్నారు వాళ్ళు. చూడండి ఎలా ఉందో. అందరికి తెచ్చుకోండి. థమ్సప్పా? థమ్సప్ కావాలా తాత? కాస్త తెప్పిస్తున్నా. ఇప్పుడే వచ్చిన. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండరు. ఆ కోసం వచ్చాను నేను ఈరోజు చూసిపోదామని. సెలవులు అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఆమె కోసం అంత దూరం వచ్చాను. థమ్సప్ అడిగింది రాగానే, నేనైతే థమ్సప్ తేలేదు. థమ్సప్ అయితే తెప్పించాను ఫ్రెండ్స్. థమ్సప్ అండి పోయి పూజ. నువ్వు తాగు తాగుతాంగానే. అవి పట్టుకోలేదులే, అది వంగిపోద్ది. చూసారు కదా, మా అమ్మమ్మ కాడికి అయితే నేను ఈరోజు వచ్చాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.